వైఎస్ఆర్సీపీ ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది. అయినా మళ్ళీ కొత్త నాయకుడిని చేర్చుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇదే రాయచోటి రాజకీయం రసవత్తరంగా మారడానికి కారణమవుతుంది. రాయచోటిలో వైఎస్ఆర్సీపీ తరపున 4 సార్లు విజయం సాధించిన శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనతో పాటుగా మొన్నటి ఎన్నికలకు ముందు రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. సో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో ఉండగా మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తనయుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. దాంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 3 ముక్కలాటగా మారబోతుంది అనేటువంటి చర్చ సాగుతుంది. అదే రాయచోటి నియోజకవర్గం నుంచి రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏకైక నాయకుడిగా మొత్తం టీడీపీలో చక్రం తిప్పుతుంటే, వైఎస్ఆర్సీపీలో మాత్రం 3 ముఖ్య నాయకులు తలోదారి అన్నట్టుగా సాగే పరిస్థితి వస్తే ఆ పార్టీ ఏ దిశలో సాగుతుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లా డీల్ చేస్తారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తలొక రకంగా సర్దేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరిగా పూర్వపు నియోజకవర్గం మళ్ళీ పునరావృతం అయితే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి నియోజకవర్గాల పునర్విభజన ఇంత వేగంగా జరిగే ఆస్కారం ఎంత మేరకు అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఇలాంటి సమయంలో 3 నాయకుల్ని ఏ రీతిలో అకామిడేట్ చేస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. ప్రధానంగా శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాలంగా స్నేహితులుగా సాగినటువంటి వాళ్ళు. విద్యార్థి దశ నుంచే వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం రాజకీయంగానూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో శ్రీకాంత్ రెడ్డిని కాదని రాయచోటి మరొకరికి అప్పగించే అవకాశాలు చాలా నామమాత్రం. మరి అలాంటప్పుడు సుబ్రహ్మణ్యానికి కానీ రమేష్ రెడ్డికి కానీ ఇలాంటి వారందరినీ ఏ రీతిన సంతృప్తి పరచగలరు అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేసినటువంటి తరుణంలో ఆయనకి రాజంపేట అప్పగించాలన్నా ఆ బెర్త్ మిథున్ రెడ్డి దగ్గర ఉంది. ఒకవేళ మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి తన తండ్రి స్థానంలో తాను ఎమ్మెల్యేగా బరిలో దిగితే అప్పుడు రాజంపేట పార్లమెంట్ సీటు ఖాళీ అయ్యి సుబ్రహ్మణ్యానికి దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రయత్నానికి మిథున్ రెడ్డి పూనుకోకపోతే మాత్రం, పెద్దిరెడ్డి కుటుంబం దానికి సిద్ధపడకపోతే మాత్రం సుగవాసి సుబ్రహ్మణ్యానికి చిక్కులు తప్పవు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యం, రమేష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ ఎమ్మెల్సీ ఇస్తామని సరిచెప్తారా? లేకుంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళకి ఏమైనా చోటు కల్పించే ప్రయత్నం చేస్తారా? ఏం చేసినప్పటికీ రాయచోటి వైఎస్ఆర్సీపీ రాజకీయం మాత్రం రసకందాయకులో పడిందనే చెప్పొచ్చు. వర్గ పోరాటం, వైరుధ్య వ్యవహారం అక్కడ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి చేటు తెచ్చే పరిస్థితి కూడా దాపురించిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే బలమైన నాయకులు పెరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య సఖ్యత ఎప్పుడైనా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అది ఎన్నడైనా పార్టీకి నష్టం చేసేటువంటి వ్యవహారంగానే మారుతుంది. ఇలాంటి దశలో వైఎస్ఆర్సీపీ ఈ పరిస్థితిని ఏ మేరకు సర్దుబాటు చేసుకుంటుంది, ఎంతవరకు సమన్వయంతో సాగుతుంది అన్నదే రాయచోట్లో వైఎస్ఆర్సీపీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం. అదే సమయంలో సుగవాసి సుబ్రహ్మణ్యం లాంటి సీనియర్ నేతకి అవకాశాలు కల్పించేదానికి ఉన్నటువంటి మార్గం కూడా.